ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని 9వ అధ్యాయాన్ని శ్లోకాలు లేకుండా కేవలం సారాంశాన్ని మాత్రమే చెప్పుకుందాం. ఈ అధ్యాయాన్ని రాజ విద్యాయోగమని, రాజగుహ్యయోగమని, పరమగుహ్యయోగమని పిలుస్తారు. 7, 8 అధ్యాయాలలో శ్రీకృష్ణ పరమాత్మ యోగ ప్రాప్తికి భక్తియే సులువైన మార్గమని, భక్తియే అత్యున్నత యోగ విధానమని చెప్పారు. మరి ఈ 9వ అధ్యాయమైన రాజవిద్యాయోగంలో మనలోని పూజ్య భావాన్ని మరియు భక్తిని కలిగించే తన యొక్క మహిమలను గురించి శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. పరమేశ్వరుని గురించి తెలియజేసే గొప్ప విద్య గనుక రాజవిద్య అని, నిగూఢమైన భగవత్తత్వాన్ని తెలియజేస్తుంది గనుక రాజగుహ్యమని ఈ అధ్యాయానికి పేరు పెట్టారు. రాజా అనగా పాలించున్నది, ప్రకాశించున్నది, వ్యక్తమై ఉన్నది అని అర్థం వస్తుంది. పాపం చేస్తే నరకానికి వెళ్తాం, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం. పాపపుణ్యాల ఫలం పూర్తవ్వగానే తిరిగి భూలోకానికి వచ్చేస్తాం. కానీ అనన్య భక్తితో భగవంతుడిపై మనస్సు నిమగ్నం చేసిన వారు భగవంతుడినే చేరుకుంటారు. ఈ అధ్యాయం మొత్తం శ్రీకృష్ణుల వారి బోధనే ఉంటుంది. ఈ 9వ అధ్యాయంలో మానవాళికి భగవానుడు కొన్ని హామీలను ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, జై శ్రీకృష్ణ. 1 నుండి 3 వరకు గల శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఓ అర్జున, నా మీద నీకు అసూయ లేదు కాబట్టి ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని, అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న తర్వాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు. ఈ మొదటి శ్లోకంలో మనం 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. మొదటిది, భగవంతునిపై అసూయ ఉండకూడదు. కొంతమంది భగవంతుడు తనని తానే గొప్పవాడు అనుకుంటాడని అసూయపడతారు. అలాంటి భావన ఉండకూడదు. ఇక రెండవది, ఈ అధ్యాయంలో బోధించినది అత్యంత రహస్యమైన జ్ఞానం. ఎందుకంటే శ్రీకృష్ణుల వారు 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానం బోధించారు. 7, 8 అధ్యాయాలలో తన శక్తుల యొక్క జ్ఞానాన్ని బోధించారు. ఇక ఈ అధ్యాయంలో అత్యంత రహస్యమైన భక్తి జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ఓ అర్జున, ఈ జ్ఞానం అన్ని విద్యలకు రారాజు. ఇది అత్యంత రహస్యమైనది. ఇది విన్నవారు పవిత్రులు అవుతారు. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వీలైనది. ఇది ధర్మబద్ధమైనది, ఆచరించడానికి సులువైనది, శాశ్వతమైన ఫలితాలను ఇచ్చేది. ఈ జ్ఞానం యందు విశ్వాసం లేని జనులు నన్ను పొందలేరు. వారు పదే పదే జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. వెనకటికి ఒక మూర్ఖ రాజు తాను ఎప్పుడూ భగవంతుడిని చూడలేదు గనుక తాను భగవంతుడిని నమ్మను అంటాడు. అప్పుడు వెంటనే ఒక సాధువు సభకు ఒక ఆవుని తీసుకొచ్చి దాని పాలను పితకమని రాజుతో చెప్తాడు. రాజు తన సేవకులతో సాధువు చెప్పినట్లు చేయమంటాడు. తర్వాత సాధువు, ఓ రాజా, మీరు ఇప్పుడే తీసిన ఈ పాలలో వెన్న ఉందని నమ్ముతారా అని అడుగుతాడు. వెంటనే నమ్ముతాను అని రాజు అంటాడు. ఇప్పుడు మరి వెన్న కనిపించట్లేదుగా, ఎలా నమ్ముతారు అని సాధువు అడుగుతాడు. మనకి ఇప్పుడు కనబడట్లేదు గాని దాన్ని చూడాలంటే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చేస్తే వెన్న కనిపిస్తుందని రాజు అంటాడు. పాలల్లో వెన్నలాగానే భగవంతుడు కూడా సర్వవ్యాప్తమై ఉన్నాడు. ప్రస్తుతం మనం ఆ భగవంతుడిని చూడలేకపోయినా ఒక పద్ధతి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ పద్ధతి భగవంతునిపై విశ్వాసం మరియు ధ్యానం అని సాధువు చెప్తాడు. భగవంతుడు లేడు అనేవారికి ఈ కథ ఒక సమాధానమని చెప్పవచ్చు. ఇక 4 నుండి 6 వరకు గల శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపం చేత వ్యాపించబడి ఉంది. సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి. కానీ నేను వాటి యందు స్థితుడను కాను. నేను ఈ సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడిని అయినా కూడా నేను వాటి చేత గాని లేదా భౌతిక ప్రకృతి చేత గాని ప్రభావితం కాను. బలంగా వీచే గాలి కూడా ఆకాశంలో నిర్మలంగా ఉన్నట్లు సర్వప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే ఉంటాయి అని చెప్తూ 6 నుండి 15 వరకు గల శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా వివరిస్తున్నారు. ఓ అర్జున, కల్పం అంతమున సమస్త ప్రాణులు ప్రకృతి శక్తిలో విలీనమవుతాయి. తరువాత సృష్టి ప్రారంభంలో నేను వాటికి మళ్లీ జీవం పోస్తాను. మరలా సృష్టి అంతమైనప్పుడు ఆత్మలను నా వద్ద ఉంచుకొని సృష్టి ప్రారంభమైనప్పుడు వాటికి జీవం పోస్తూ ఉంటాను అని శ్రీకృష్ణుల వారు వివరిస్తున్నారు. మహాప్రళయం వచ్చి సృష్టి అంతమైపోయినప్పుడు
ఆత్మలన్నీ ఎక్కడికి పోతాయి అనే ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈ సమాధానాన్ని ఇచ్చారు. ఒక కల్పం అంటే బ్రహ్మదేవుని జీవనకాలమైన 100 సంవత్సరాలు, అంటే భూలోకంలో 311 ట్రిలియన్ 40 బిలియన్ సంవత్సరాలు. అయినప్పటికీ సమస్త విశ్వ సృష్టి భగవంతునిలో లయమైపోతుంది. ఆ సమయంలో సృష్టిలో ఉన్న సమస్త జీవాత్మలు కూడా వెళ్ళి భగవంతుని శరీరంలో అచేతన స్థితిలో ఉంటాయి. ప్రళయకాలం ముగిసినప్పుడు భగవంతుడు మళ్ళీ ఆత్మలను భౌతిక జగత్తులోకి ప్రవేశపెడతాడు. ఇంకా శ్రీకృష్ణుల వారు ఈ విధంగా చెప్తున్నారు: ఓ కుంతీపుత్ర, నిన్ను ఏ కార్యములు బంధించలేవు, ప్రభావితం చేయలేవు. ఈ సృష్టికర్తను నేనే కాబట్టి సమస్త జీవరాశులు నా అధీనంలో ఉంటాయి. నేను నా సాకార మనుష్య రూపంలోకి అవతరించినప్పుడు తెలివి తక్కువ వారు నన్ను గుర్తించలేరు. నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వం వారికి తెలియదు. ఇక్కడ మనకి భగవంతుడు 2 రూపాల్లో ఉంటాడని తెలుస్తుంది. ఒకటి సాకార రూపం, రెండవది నిరాకార రూపం. ఇప్పుడు మనం స్మరిస్తున్న భగవంతుడి రూపం నిరాకార రూపం. ఎందుకంటే ఆయన్ని ఎప్పుడో ఎవరో చూశారు. ఇప్పుడు ఎవరూ చూడలేదు గనుక మనం ఒక రూపాన్ని సృష్టించుకొని దానిని పూజిస్తున్నాం గనుక అది నిరాకార రూపం అవుతుంది. భగవంతుడు తన కోసం ఒక శరీరాన్ని సృష్టించుకొని ఈ భూమి మీద మానవుడిగా అవతరించినప్పుడు అది ఆయన సాకార రూపం అవుతుంది. అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నారు: ఓ అర్జున, భౌతిక మాయలకు భ్రమలకు లోనైనటువంటి జనులు నాస్తిక భావాలను పెంచుకుంటారు. అటువంటి అయోమయ స్థితిలో ఉన్నవారు ఫలాసక్తితో చేసే కర్మలన్నీ నిష్ఫలమే అవుతాయి. కేవలం నాయందే మనసు లగ్నం చేసిన వారు సమస్త సృష్టికి నేనే మూలమని తెలుసుకుంటారు. వారే భగవంతుని కృపకు అర్హులు కూడా. ఎలా అయితే భగవంతునికి 2 రకాల రూపాలున్నాయో ఆయన శక్తికి కూడా 2 రకాల రూపాలు ఉంటాయి. ఒకటి నిరాకార రూపం, రెండవది సాకార రూపం. మహావిష్ణువు, కృష్ణుడు, రాముడు, శివుడు వీరంతా కూడా భగవంతుని సాకార రూపాలు అయితే రాధ, లక్ష్మీదేవి, సీతాదేవి, దుర్గాదేవి, కాళికాదేవి, పార్వతీదేవి వీరంతా భగవంతుని శక్తి యొక్క సాకార రూపాలు. వీరిలో ఎవరిని మనం పూజించినా మనకి ముక్తి లభిస్తుంది. భగవంతుడిని చేరుకోవడానికి మనకున్న అత్యుత్తమమైన మార్గం భగవంతుడిని ధ్యానం చేయడం, ఆయనను గానం చేయడం, వినయంతో భగవంతుని ముందు ప్రణమిల్లి నిరంతరం భక్తితో ఆరాధించడం. ఇక 16 నుండి 25 వరకు గల శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానులు ప్రాపంచిక బంధాల నుండి ఎలా బయటపడాలో ఉపదేశిస్తున్నారు. ఓ అర్జున, నేనే క్రతువును, యజ్ఞమును, పితరులకు ఒసగే ఆహుతిని, స్వస్థత చేకూర్చే ఔషధాన్ని నేనే, దివ్య మంత్రాన్ని నేనే, నేనే నెయ్యిని, అగ్నిని, ఆహుతిని కూడా. నేను ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడిని, పితామహుడిని, జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేసేవాడిని, ఓంకారమును నేనే, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము కూడా నేనే. నేను ఈ జీవరాశులన్నిటికీ పరంధాముడును, జగత్తును భరించి పోషించేవాడును, విశ్వానికి ప్రభువును, సర్వమును సాక్షిగా తిలకించేవాడిని, అందరికీ నివాస స్థావరమును నేనే, ఆశ్రయమును నేనే, అత్యంత ప్రియమిత్రుడను నేనే, సృష్టి ప్రళయము సమస్తానికి ఆధారము, విశ్రాంతి స్థానము, అవ్యయ బీజము అన్నీ నేనే. ఓ అర్జున, సూర్యుడు ఇచ్చే వేడిని నేనే, వర్షాన్ని కురిపించేది నేనే, ఆ వర్షాన్ని కూడా నేనే, అమృత తత్వమును నేనే, మృత్యు స్వరూపమును కూడా నేనే. ఆత్మ, భౌతిక పదార్థము 2 నాలోనే ఉన్నాయి. స్వర్గలోకాలను కోరుకుంటూ వేదాధ్యయనము చేసి సోమరసం త్రాగేవారు పరోక్షంగా నన్నే అర్చిస్తారు. పాపాలు తొలగి పునీతులై వారు పుణ్య ఇంద్రలోకంలో జన్మించి దేవభోగాలను అనుభవిస్తారు. ఆ విధంగా వారు విస్తృతమైన స్వర్గలోక భోగాలను అనుభవించి తమ పుణ్యము క్షీణించినప్పుడు ఈ మర్త్యలోకానికి మరలా తిరిగి వస్తారు. ఈ విధంగా 3 వేదాల నియమాలను అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగమును కోరుకునేవారు కేవలం నిరంతర జన్మ మృత్యువులనే పొందుతూ ఉంటారు అని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ 22వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు: అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. నేను తప్ప వేరే ధ్యాస లేకుండా ఎవరైతే నిరంతరం నన్ను స్మరిస్తూ ఉంటారో, నిత్యం నాయందే ఎవరైతే లీనమై ఉంటారో వారి యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాను. భగవద్గీతలోని ముఖ్యమైన శ్లోకాల్లో ఇది ఒకటి. రాజవిద్య, రాజగుహ్య యోగం అనే ఈ 9వ అధ్యాయంలోని ఈ శ్లోకం
కర్మ సిద్ధాంతానికి ఒక మూల స్తంభంలాగా అనిపిస్తుంది. అహంకార రహితుడైన భక్తుడు తాను చేసే ప్రతి పనిని ఆ పరమేశ్వరునికి అర్పిస్తూ నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఆయనలో లీనమయ్యేందుకు తపిస్తూ ఉన్నప్పుడు అలాంటి భక్తుని యోగక్షేమాలను చూసుకునే బాధ్యత తనదే అన్న భరోసాను అందిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఓ కుంతీపుత్ర, ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు నిజానికి నన్నే పూజిస్తున్నారు. అది వారు తప్పు పద్ధతిలో చేసినట్లు అవుతుంది. సమస్త యజ్ఞాలకు భోక్తను మరియు ఏకైక స్వామిని నేనే. నా యొక్క తత్వాన్ని తెలుసుకోని వారు మరలా మరలా జన్మిస్తూనే ఉంటారు. పరదేవతలను పూజించేవారు ఆ దేవతల దగ్గరకే వెళ్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకే వెళ్తారు. భూత ప్రేతములను అర్చించేవారు వాటినే చేరుకుంటారు. కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు అంటూ భగవంతుడిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 26 నుండి 29 వరకు గల శ్లోకాలలో ఆరాధించడం ఎంత తేలికో వివరిస్తున్నారు. ఓ అర్జున, నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా కనీసం నీరు సమర్పించిన ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తుడు ఇచ్చిన దానిని నేను చాలా సంతోషంతో స్వీకరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు. ఇదే శ్లోకం భాగవతంలో కూడా ఉంటుంది. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుల వారు కౌరవులకి పాండవులకి మధ్య సంధి కుదిర్చే సమయంలో హస్తినాపురానికి వెళ్తారు. అప్పుడు దుర్యోధనుడు గర్వంతో 56 విభిన్న రకాలతో విందు ఏర్పాటు చేస్తాడు. కానీ శ్రీకృష్ణుల వారు ఈ ఆతిథ్యాన్ని తిరస్కరించి ఒక సామాన్యమైన విదురని కుటీరానికి వెళ్తారు. కృష్ణుడు తన ఇంటికి రావడంతో విదురని అమితంగా సంతోషపడి తన వద్ద ఇవ్వడానికి ఏమీ లేక కేవలం అరటి పండ్లే ఇచ్చింది. భక్తిభావంలో మునిగిపోయి ఆమె పండుని పడేసి తొక్కలు శ్రీకృష్ణుడికి సమర్పించింది. అంతకంటే రుచికరమైనది ఇంకేదీ లేదు అన్నట్లుగా పరమానందంతో శ్రీకృష్ణ పరమాత్మ తొక్కలు తిన్నారు. అందుకే ఆ శ్రీకృష్ణుల వారు ఇలా అన్నారు: మీరు ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏది యజ్ఞంలో అగ్నికి సమర్పించినా, ఏది బహుమతిగా ఇచ్చినా వాటిని నాకు సమర్పించినట్లుగా భావించండి. ఇలా చేయడం వల్ల సంసార బంధాల నుండి విముక్తి చేయబడి చివరకు నన్నే చేరుకుంటారు. నేను సర్వ ప్రాణుల యందు సమబుద్ధితో ఉంటాను. ఎవరి పట్ల పక్షపాతం గాని విరోధం గాని నాకు ఉండవు. నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై నాలోనే ఉంటాడు. నేను కూడా అతనికి మిత్రుడనై ఉంటాను అని వివరిస్తూ చివరగా శ్రీకృష్ణ పరమాత్మ 30 నుండి 34 వరకు గల శ్లోకాలలో ఏమన్నారంటే, ఓ అర్జున, పరమ పాపిష్టివారైనా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగానే పరిగణిస్తాను. అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ కుంతీపుత్ర, నా భక్తుడు ఏనాడు నశించడని ధైర్యంగా ప్రకటించు. నన్ను ఆశ్రయించిన వారిని నేను ఎల్లప్పుడూ ఆదరిస్తాను. వారి జన్మ, జాతి, కులం, లింగం భేదం లేకుండా నన్ను శరణు పొందిన వారంతా పరమపదమును పొందుతారు. వారు అల్పజన్మకు చెందినవారైనా, స్త్రీలు అయినా, వైశ్యులు అయినా, శూద్రులు అయినా పరమగతిని తప్పక పొందగలుగుతారు. ధర్మాత్ములు అయిన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షుల విషయంలో ఇంకెంత గొప్పగా ఉంటుందో నువ్వే ఊహించు. అందుకే తాత్కాలికము, దుఃఖపూర్ణము అయిన ఈ జగత్తుకు వచ్చావు కనుక నా ప్రేమయుత సేవలో నెలకొనవలసిందే అని చెప్పి ఆఖరి శ్లోకమైన 34వ శ్లోకంలో ఇలా అంటున్నారు: ఎల్లప్పుడూ నన్నే స్మరించి నా పట్ల భక్తితో ఉండి నన్ను ఆరాధించి నాకు ప్రణామాలు అర్పించు. నీ మనసు మరియు శరీరము నాకు సమర్పించిన తర్వాత నువ్వు నా వద్దకు నిస్సందేహంగా వస్తావు అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఒక్కసారి దీని వివరణ చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించే ముందు భక్తి మార్గం యొక్క మహత్యం చెప్పారు. ఎటువంటి వ్యక్తి అయినా సరే భగవంతుడిని ఆశ్రయిస్తే ముక్తిని పొందవచ్చు అని గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు అతి పాపిష్టి అయిన వాల్మీకి కూడా తర్వాత రాముడిని స్మరించి మహర్షి అయ్యాడు. భగవంతుడు కేవలం మన మనసులోని ప్రేమను మాత్రమే చూస్తాడు. ప్రతి జీవరాశి ఆయనకు బిడ్డలాంటిది. మనస్సు మరియు శరీరం భగవంతునికి సమర్పించాలి అని చెప్తూ ఈ అధ్యాయాన్ని ముగించారు. ఇందులో చెప్పుకున్న 34 శ్లోకాలతో కలిపి మొత్తం 372 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇక వచ్చే అధ్యాయంలో విభూది యోగంలో భగవంతుని యొక్క ధ్యానం చేయడానికి అవసరమైన భగవంతుని యొక్క మహిమలను శ్రీకృష్ణుల వారు బోధిస్తారు. అది మనం 10వ అధ్యాయంలో నేర్చుకుందాం. కృష్ణం వందే జగద్గురం. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.
8వ అధ్యాయాన్ని ఎవరైనా శ్లోకాలు లేకుండా వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్స్లోను కూడా లింక్ ఉంది, గమనించండి. ధన్యవాదాలు.